to all, welcome back to my channel. Today I am going to discuss about the some of the revised syllabus for the vocational courses. Okay, so let me see the one by one. So before going to start, how are you all, my dear students of the Telangana and AP? సో మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా హాయ్ అండి. చాలా రోజుల తర్వాత నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. కొంచెం కాలేజీలో బిజీగా ఉండడం వల్ల, ఎందుకంటే న్యూ కాలేజీ బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజీలో నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. సో డెఫినెట్గా మీకు డైలీ టచ్లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఏదో ఒక విధంగా షార్ట్స్ రూపంలో కానీ, ఏదో ఒక అంటే కమ్యూనిటీ గ్రూప్లో కానీ ఏదో ఒక విధంగా మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ అందుబాటులో అయితే ఉంటున్నాను. సో ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్లో వొకేషనల్ కోర్సెస్ చదువుతున్న వారికి కొన్ని కోర్సెస్లో సిలబస్ అనేది రివైజ్ చేశారంట. ఓల్డ్ సిలబస్ తీసివేసి దాని ప్లేస్లో న్యూ సిలబస్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి సో మన ఛానల్లో ముఖ్యంగా వొకేషనల్ కోర్సెస్ బేస్ చేసుకొని స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి సో అందరికీ కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే వొకేషనల్ కోర్సెస్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా జాబ్ కోసం వొకేషనల్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత సో జాబ్ సెక్యూరిటీ కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళరు మోస్ట్లీ. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ తోటి వచ్చే వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా వెళ్తారు. మిగతా వాళ్ళు జాబ్ ఓరియంటెడ్గా కంపల్సరీగా జాబ్ చేసుకోవచ్చు అన్న హోప్తో ఉన్న వాళ్ళు జాబ్ చేస్తూ డిస్టెన్స్ మోడ్లో వచ్చి ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో సడన్గా వాళ్ళకి ఎప్పుడైతే కాలేజీకి వస్తారో అప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆ టైంలో వాళ్ళకు టైము లేకపోవడం వల్ల మళ్ళీ బ్యాక్లాగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోస్, మీకు ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినట్టయితే డెఫినెట్గా మీకు అప్డేట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉంటానమ్మా. సో మనం చూద్దామా. సో ఈరోజు వీడియోలో ఏ వొకేషనల్ కోర్సెస్కి సిలబస్ చేంజ్ చేశారో ఆ వొకేషనల్ కోర్సెస్ ఏంటో మనము చూద్దాం. సో ఇది ముఖ్యంగా దిస్ వీడియో ఇస్ అప్లికేబుల్ ఫర్ ది ఓన్లీ తెలంగాణ. సో తెలంగాణ వారికి మాత్రమే ఇది. ఈ ఇయర్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్కు కాబట్టి ఆ ఫస్ట్ ఇయర్ కోర్సెస్ ఏమో మనము చూద్దాం. ఓకే, సో ఇది టీఎస్బిఐ, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. Okay, from Secretary TSBI to all the principals of the junior colleges affiliated to TSBI. అంటే ఈ సెక్రటరీ వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ ఇంటర్ బోర్డుకి అనుసంధానంగా ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి? మన స్టేట్ సెక్రటరీ నుంచి దే ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది జూనియర్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు టీఎస్బీఐ. అంటే టీఎస్బీఐ బోర్డు ఇంటర్ బోర్డుతో అనుసంధానంగా దాని పర్మిషన్తో రన్ చేస్తున్న ప్రైవేట్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. సో రిగార్డింగ్ వాట్ అంటే దేని గురించి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎట్ +2 లెవెల్, రివిజన్ ఆఫ్ వొకేషనల్ సిలబస్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఫర్ సర్టన్ వొకేషనల్ కోర్సెస్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2023-24 ఫర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్. కాబట్టి ఈ వొకేషనల్ కోర్సెస్ అంటే 10+2 అంటే ఇంటర్ తర్వాత 10th తర్వాత ఇంటర్ చదివే పిల్లలకి అన్నట్టు. ఓకే, రివైజ్ అంటే మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు, కొంచెం సవరించారు అని అర్థం. ఓకేనా, కాబట్టి రివైజ్ చేయడమే కాకుండా సో టెక్స్ట్ బుక్స్ కూడా న్యూగా వచ్చాయని దే ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది జూనియర్ కాలేజెస్ అండ్ అఫిలియేటెడ్ టు ద టీఎస్బీఐ. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. సో ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ టు దట్ ద స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, okay, Commission of Intermediate Education Telangana Hyderabad has revised the syllabi and test books for the following vocational courses as below. కాబట్టి ఇక్కడ ఉన్న వొకేషనల్ కోర్సెస్ మాత్రమే సిలబస్ ఇయర్ చేంజ్ చేయాలి. కాబట్టి ఇది ఇయర్ అంటే ఆల్రెడీగా మీకు కొన్ని అంటే కొంతమంది తెలియని పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు సో మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ అనేది ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ ఇయర్. కాబట్టి 2022-23 నుంచి అది సిలబస్ చేంజ్ అయిపోయింది. మెకానికల్ ఇంజనీరింగ్ అనే కోర్సు వొకేషనల్ కోర్స్ అనేది 2022లోనూ అది చేంజ్ అయిపోయింది. సో అకౌంటింగ్, ట్యాక్సేషన్ కూడా అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీగా చేంజ్ అయిపోయింది. ఓకేనా, అంటే ఇప్పుడు మన ప్రజెంట్ వీఆర్ ఇన్ 2024 ఇయర్లో ఉన్నాము కాబట్టి సో ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుంది. ఇక్కడ 24 అంటే ప్రజెంట్ వీఆర్ ఇన్ 2024లో ఉన్నాం కాబట్టి సో ఆల్రెడీగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ కోర్సెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సిలబస్ చేంజ్ అయిపోయింది. సో సెకండ్ ఇయర్ వారికి కూడా ఈ ఇయర్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, ఏమేమి కోర్సెస్ అంటే ఓకే అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఓకే ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఇన్సూరెన్స్ మార్కెటింగ్, రీటైల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్,
అండ్ లాస్ట్ వన్ ఇస్ ఫార్మా టెక్నాలజీ. ఇది ఒక మెడికల్ ప్రొఫెషన్ సంబంధించిన కోర్సు. ఓకేనా, కాబట్టి ఆల్రెడీగా 2020 అంటే లాస్ట్ ఇయర్ చేంజ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ సిలబస్. సో ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ ప్రమోట్ అవుతారు కాబట్టి సెకండ్ ఇయర్లో కూడా వాళ్ళ సిలబస్ అనేది చేంజ్ అవుతుంది అని అర్థం. ఓకేనా, కాబట్టి క్లియర్గా చెక్ చేసుకోండి ఒకటి. ఓకే, ఇక్కడ ఇయర్ 2020 అంటే ఇది ఆల్రెడీగా ఇంప్లిమెంట్ అయిపోయింది. సో 24-25 అంటే ఈ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అకౌంటింగ్, టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఇన్సూరెన్స్ మార్కెటింగ్, రీటైల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ఫార్మా టెక్నాలజీ ఈ కోర్సెస్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి సో సిలబస్ అనేది రివైజ్ అయిపోయింది. న్యూ టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి సో దిస్ ఈస్ ద వన్ ఐ వాంట్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద తెలంగాణ స్టూడెంట్స్ ఆఫ్ ది సెకండ్ ఇయర్స్. Okay, therefore the principals and concerned vocational subjects lectures and first year interview students are vocational course are informed to that అంటే ఆల్రెడీగా ఫస్ట్ ఇయర్ సంబంధించిన లెటర్ ఇది. సో ఫస్ట్ ఇయర్ ఆల్రెడీగా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము సెకండ్ ఇయర్ గురించి చెప్తున్నాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇంకొకటి సో వన్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు నో. సో రిగార్డింగ్ వాట్ మీన్స్ ఇన్ఫార్మ్డ్ దట్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఎబోవ్ వొకేషనల్ కోర్సెస్ ఓల్డ్ సిలబై విల్ బీ గివెన్ టు ఛాన్సెస్ టు అపియర్ విత్ ఓల్డ్ సిలబస్. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ చేశారు అంటే లాస్ట్ ఇయర్ చేంజ్ చేశారు కాబట్టి ఆ లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకవేళ ఇఫ్ దే విల్ ఫెయిల్ అంటే ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అవుతే ఓల్డ్ సిలబస్ అనేది 2 times ఛాన్స్ ఇస్తారంట. అంటే ఆల్రెడీగా దే హ్యావ్ గివెన్ ఛాన్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మార్చి 2024 మార్చి సిలబస్ అయిపోయింది. సో జూన్లో కూడా వాళ్ళు అంటే ఇప్పుడు మనకు ఎప్పుడేంటి జూన్ సో సప్లీ కూడా అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లియర్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఓల్డ్ సిలబస్ అనేది అప్లికేబుల్ కాదు. న్యూ సిలబస్ ఏదైతే రివైజ్ చేశారో అదే మనం అప్డేట్ ఉండాలి. అది ఫస్ట్ ఇయర్స్ అయినా సెకండ్ ఇయర్ అయినా దెర్ ఈజ్ నో ఓల్డ్ సిలబస్ అప్లికేబుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఓల్డ్ సిలబస్ అనేది వర్తించదు. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో వాళ్ళకి 2 times ఛాన్స్ ఇస్తారు. ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉంటారో వాళ్ళు ఓల్డ్ సిలబస్ ఫస్ట్ ఇయర్ కొత్త సిలబస్ అయినా కూడా వాళ్ళకి ఓల్డ్ సిలబస్ 2 times రాసుకొని ఛాన్స్ ఇస్తారు. అదేంటి ఫ్రెష్ రెగ్యులర్ మార్చ్ ఎగ్జామ్స్ సప్లై ఎగ్జామ్స్కి. ఓకేనా, కాబట్టి ఇప్పుడు కొత్త సిలబస్ అంతా కూడా అప్లికేబుల్ అవుతుందని ఇచ్చారు. దిస్ ఇస్ ఫర్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేంజ్ చేస్తారు సిలబస్ని. కాబట్టి ఈ ఇయర్ ఈ కోర్సు చదువుతున్న అందరికీ కూడా సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చేంజ్ అయింది అని. ఓకేనా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏమేమి కోర్సెస్ ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అది లాస్ట్ ఇయరే అయిపోయింది సెకండ్ ఇయర్ సిలబస్. కాబట్టి ఈ ఇయర్ నుంచి అకౌంటింగ్, టాక్సేషన్ ఈ గ్రూప్ వాళ్ళకి మాత్రం సెకండ్ ఇయర్ సిలబస్ కంప్లీట్గా సిలబస్ చేంజ్ అవుతుంది. ఓకేనా, 1 2 3 4 5 6 ఓకేనా, 6 గ్రూప్స్ సిలబస్ అనేది చేంజ్ అయిపోయిందని అర్థం. ఓకేనమ్మా, ఇది క్లియర్గా. ఓకే, కాబట్టి మీకు తర్వాత సో ఐ విల్ గివ్ ద ఇన్ డీటెయిల్ అబౌట్ ది సిలబస్ ఆఫ్ ది 6 groups and all. Okay, so thank you all for watching my channel. Have a nice day. All the best my dear students of the Telangana.